మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. మీరు ఇది ఎన్నో రోజు అమ్మా, ఎంత టైంలో నేర్చుకున్నారు? ఈరోజు 4th డే అండి. 2 days నేను ఫస్ట్ సైకిల్ నేర్చుకున్నాను. నాకు ఫస్ట్ సైకిల్ కూడా రాదు. ఓకే, ఇప్పుడైతే నడుపుతున్నాను. పెద్ద వెహికల్ వెహికల్ ఇచ్చేసారు, వచ్చేస్తాను. 4th డేలో మీరు ఇట్లా పెద్ద వెహికల్? ఫస్ట్ డేనే బ్యాలెన్సింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఇక్కడ చాలా మంది లేడీస్ నేర్చుకుంటున్నారు మేడం. చాలా మంది నేర్చుకుంటున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నాము? అందరికీ బాగుందండి, అందరికీ మంచిగా వస్తుంది. అందరు సక్సెస్ అవుతున్నారు ఇక్కడ? సక్సెస్ అవుతున్నారు. ట్రైనింగ్ కూడా మాకు అర్థం. ఎవరైనా ఒక సింగిల్ పర్సన్ కూడా ఎవరైనా రాకుండా ఉంటారా? డ్రైవింగ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటారు? చాలా మంది ఉన్నారు ఇక్కడ అంటే డ్రైవ్ నేర్చుకొని ట్రై చేసి తర్వాత నేర్చుకోకుండా లేదు అందరు వరకు చెప్తున్నారు. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకు మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేర్చుకోవచ్చండి. మన కోసం మనకు కావాల్సినవి తెచ్చుకోవడానికైనా ఏ పనికైనా మనకి ఈజీగా ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా ఉండొచ్చు అని నా ఒపీనియన్. ఇక్కడ వస్తే నేర్చుకోగలుగుతారు, సక్సెస్ అవుతారు. ఇది మాత్రం పక్కా నేర్చుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇట్లా మగపిల్లలు బైక్ కూడా నేర్చుకుంటారు, చూస్తారు కదా. అండి, 2-వీలర్ డ్రైవింగ్ స్కూల్ నుంచి విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. చూస్తారు కదా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అబ్బాయి పల్సర్ నడుపుతుండు, ఇంకొక అబ్బాయి చిన్న సైకిల్ లాంటి వెహికల్స్ స్కూటీలు నడుపుతుండు. సైకిల్ రాని వాళ్ళు అయితే స్కూటీ నేర్పిస్తాము, సైకిల్ వచ్చిన వాళ్ళ గేర్ వెహికల్ నేర్పిస్తాము. వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ మాటలలో విన్నాం కదా. మీరు కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు లిటరల్గా విజిట్ చేసినప్పుడు అడిగి తెలుసుకోండి. మీకు కూడా ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ విజిట్ చేసినాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు కూడా డిసిజన్ తీసుకోవడానికి అవుతుంది. ఏంటంటే మనము లిటరల్గా ఫోన్లో వీడియోలో చూసినంతసేపు మీకు ఆ హోప్ రాదు. లిటరల్గా విజిట్ చేస్తే కానీ మీకు ఆ హోప్ అనేది కలుగుతుందండి. కాబట్టి మీకు కుదిరిన టైంలో మీరు కన్సల్ట్ అయినట్టయితే సైకిల్ రాకపోయినా నేర్చుకునే విధానము, తక్కువ టైంలో నేర్చుకునే విధానం అండి. మీరు నా వీడియోస్ యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చండి. సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోకండి. మీరు మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. లైక్ చేయడం, షేర్ చేయడం కూడా చేయండి. వేరే వాళ్ళకు కూడా మీరు ఉపయోగపడే వీడియో మీకు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేసినట్లయితే మేము నేర్పించే విధానంలో తప్పకుండా నేర్చుకుంటారండి. వాళ్ళు కూడా లైఫ్ టైము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అన్నమాట. తప్పకుండా మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. మగ పిల్లలు అయితే సిగ్గుపడతారు మోస్ట్లీ, అందుకే వాళ్ళ ఫేస్ స్కిప్ చేసి నేను వీడియో తీస్తున్నాను. మీరు మగ పిల్లలు కూడా మీరు రాగలిగినట్లయితే ప్లాన్ చేసుకోండి. మీకు ఇష్టం లేకుంటే మాత్రం మేము వీడియో తీయమండి.